తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి కౌంట్ డౌన్ అయితే ప్రారంభమైంది. రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయి. అయితే ఈలోపు ప్రలోభాలు పర్వమైతే కొనసాగుతుంది. పార్టీలకు అతీతంగా ప్రజలకి డబ్బు ఎరచూపడం లేకపోతే మద్యం కానీ వాళ్ళకి కావాల్సిన ఏవైతే కావాల్సిన అన్నీ కూడా పార్టీల వారీగా ఎవరికి వాళ్ళు ఇస్తున్న నేపథ్యం కూడా చూస్తాం. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే 6 తులం బంగారం, 10,000 నుంచి 30,000 రూపాయల వరకు నగదు కూడా ఇస్తున్నారని చెప్పిన 3 పార్టీలు దీనికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ గ్రామాల్లో ఓటు అనేది చాలా కాస్ట్లీగా మారిపోయింది అని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఔటర్ అలాగే రీజనల్ మధ్యలో ఓటుకి 30,000 రూపాయలు కూడా ఇస్తున్న నేపథ్యం కూడా మనకి కనిపిస్తుంది. అన్ని పార్టీలు అయితే ఈసారి పొరపొరని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంటున్నారు. అయితే ఈ రోజు మక్తల్ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మహదేవప్ప ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నా దగ్గర 1,00,000 రూపాయలే ఉన్నాయి, నేను ఖర్చు పెట్టలేను, 6 లక్షలు ఖర్చు పెట్టలేను అని చెప్పి కూడా మహదేవప్ప కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి వచ్చింది అని చెప్పి బీజేపీ అయితే ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రౌడీయిజం చేస్తుంది అనే విధంగా కూడా వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఈరోజు బీజేపీ నేతలందరూ కలిసి డీజీపీ ఆఫీసును కూడా ముచ్చటించడం జరిగింది. అలాగే మరోవైపు మున్సిపాలిటీలో కూడా భారీ బెట్టింగ్లు, డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎవరు గెలుస్తారు అనే దాని గురించి కూడా భారీగా బెట్టింగ్లు అయితే కాస్తున్నారు. ఉత్తర తెలంగాణను కైవసం చేసుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా కాంగ్రెస్ కూడా తలపడుతున్న నేపథ్యం అయితే చూస్తున్నాం. మొత్తం మీద రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవడం జరిగింది. ఇక ఎవరు గెలుస్తారు అనే దాని గురించి తెలియాలంటే 13వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. అప్పుడు ఎవరు చెప్తున్నా ఈ ఓటర్లు ప్రలోభాలకి లోనయ్యారు, ఎవరు ప్రజల నాడి పట్టగలిగారు అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, బైట్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు అంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద సవాల్ తీసుకొస్తున్నాను, సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఎస్పీ గారికి చెప్పా, ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని. వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశం. ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే, రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని కాదు. ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి వార్త మమ్మల్ని కదిలించేసింది. వారి మృతికి కారణమైనటువంటి అధికార పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు జిల్లా వాడు ఈ రోజు వాళ్ళ బెదిరింపుల వల్లనే సూసైడ్ చేసుకునేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమైతా ఉంది. ఇక్కడ నువ్వు గెలిచినాక కూడా మిమ్మల్ని ఎత్తుకపోతామనేటటువంటి మాట చెప్పడం వల్లనే ఆయన భయపడిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ పోలీసులను సస్పెండ్ చేయాలి, ఈయన ఉన్నటువంటి అధికారులను అందరినీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ వాడి ఎన్నికను పోస్ట్ పోన్ చేసి తర్వాత ఎన్నిక నిర్వహించాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాం. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణను హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ నేతలు ఓటర్లని ప్రలోభాలకి గురి చేస్తున్నారు. భారీగా నగదు, లేకపోతే బంగారం, లేకపోతే వెండి ఈ విధంగా ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా చాలా కాస్ట్లీగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పి తెలుస్తోంది. ఏమంటారు సార్? భువన గారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో ధన ప్రభావం బాగా కనిపిస్తుంది. ఆ ధన ప్రభావం కనిపించడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులోనే ఒక కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి హనుమాన్ తప్ప తన దగ్గర అంత డబ్బు లేదు, ప్రజలకు పంచేంత డబ్బు లేదు, కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ఉంది. ప్రత్యర్థులు పంచే విధంగా తాను పంచలేను అన్నటువంటి మనస్తాపానికి గురై తాను ఓడిపోతానా లేదా గెలుస్తానా అన్నటువంటి విషయాన్ని పక్కకు పెట్టి
పెట్టి మిగతా వాళ్ళతోని డబ్బుతో పోటీ పడలేను, ప్రజల అభిమానం ఉన్నా కూడా డబ్బుతోని పోటీ పడలేను అనేటువంటి అంశం మీదనే ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి కథనం మనం చూస్తున్నాం. ఆయన మరణం వెనకాల కేవలం డబ్బు ప్రాధాన్యత, డబ్బు ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి విషయాన్నే మనం చూస్తున్నాం. కేవలం ఎన్నికలు అంటే ప్రజల అభిమానాన్ని కాదు, డబ్బు ఉంటేనే గెలిచే అవకాశం ఉందన్నటువంటి విషయం ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అదే మనం గమనించాం. ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను మనం పరిశీలించేదంటే దాదాపుగా చాలామంది రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు, అదేవిధంగా ఇసుక మాఫియా ఇలాంటి నేతలే నిలబడ్డారు అన్నటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాం. అలాంటి నేతలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఆ డబ్బును పంపిణీ చేసి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ యాక్టివిటీస్ని కంటిన్యూ చేసి ఇదే విధంగా కమిషన్లు, ఇదే విధంగా డబ్బు సంపాదించి రియల్ ఎస్టేట్ చేసే అవకాశం ఉంది. ప్రజలకు సేవ చేస్తాడా, ఆ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తాడా అన్నది పక్కకు పెట్టేది ఉంటే ఈరోజు పోటీ చేసే అభ్యర్థులందరూ రియల్టర్లు, బిల్డర్లు, అదేవిధంగా వ్యాపారం నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ప్రజల మన్ననలు పొంది ప్రజాసేవ చేసేటువంటి నాయకులు కాదు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధానంగా అదే డబ్బు ప్రభావం కనిపిస్తుంది. కొన్ని చోట్ల అంటే సిటీ శివారు ప్రాంతాల్లో కావచ్చు, ఇటు సంగారెడ్డి, ఇటు రంగారెడ్డి, చేవెళ్ళ, వికారాబాదు, అదేవిధంగా పటంచెరు, ఇదే విధంగా సంగారెడ్డి ప్రాంతాల్లో ఒక్క ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి ఆ ఓటును కొనేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు కొంతమంది ముందుకెళ్ళి మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అరతులం బంగారం కూడా, వెండి లాంటి ఆభరణాలను కూడా ఇచ్చి ఓట్లను కొనుక్కునే పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఎక్కడ కానీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళంతా డబ్బు ఖర్చు పెడుతున్నారు అంటే తిరిగి ఆ డబ్బును ఏ విధంగా రాబట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర మార్గాలు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది ఉంటే రేపు ఆ మున్సిపాలిటీ సమీపంలో ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇతర కన్స్ట్రక్షన్స్ కావచ్చు, విల్లాల నిర్మాణం కావచ్చు, రియల్టర్లు కావచ్చు, వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చేది కేవలం మున్సిపాలిటీ కార్పొరేషన్లనే. ఈ పర్మిషన్లకు ఇవ్వడానికి వీళ్ళ కార్పొరేషన్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నటువంటి చైర్మన్లు కావచ్చు, కమిషన్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళ సంతకాల ద్వారానే అక్కడ విల్లాలు నిర్మించడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి, అపార్ట్మెంట్లు కావచ్చు, తర్వాత అపార్ట్మెంట్లతో పాటు ఇటు వెంచర్లు వేయడానికి కావాల్సినటువంటి సంతకాలు చేయవలసినటువంటి అధికారంలోకి వచ్చేటువంటి ఇప్పుడు చైర్మన్లు, వార్డు మెంబర్లే. అలాంటి వాళ్ళు ముందుగానే ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నారనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అలాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రతి జిల్లాలో ఇటు కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఈ చుట్టుపక్కల సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడతారు? కేవలం 3,000 నుండి 6,000 ఓటర్లు వాళ్ళు కొనుగోలు చేస్తే తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు సంపాదించుకునడానికి రాజమార్గంగా వాళ్ళ పదవులు, వాళ్ళ కార్పొరేషన్లు, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు కట్టబెట్టినట్టు అవుతుంది. అయితే ప్రజలు మాత్రం తమకు కావాల్సినటువంటి డబ్బును తీసుకొని ఓట్లు వేస్తున్నారు. తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి గురించి కానీ, ఆ ప్రాంత డెవలప్మెంట్ గురించి కానీ పట్టించుకునే దాఖలాలు ఉండవు. అదేవిధంగా కాంట్రాక్ట్ విషయాల్లో చూసేది ఉంటే భారీ కాంట్రాక్టుల దగ్గర నుండి 5% నుండి 10% కూడా ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి గెలిచినటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, కమిషన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను ప్రజలు గమనించకుండా డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా భారీగా బెట్టింగ్లు కూడా పెడుతున్నారు అని చెప్పని అంటున్నారు కదా. ప్రధానంగా చూసేది ఉంటే డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, ఈరోజు బెట్టింగులు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు ప్రధానంగా చూసేది ఉంటే ఇటు కరీంనగర్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, అక్కడ ఎంఐఎం, బీజేపీ లాంటి పార్టీలు పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా నల్గొండ, అటు బీఆర్ఎస్, సిద్దిపేట, గజ్వేల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడ ముఖాముఖి పోటీ జరుగుతుంది, త్రిముఖ పోటీ జరుగుతున్నటువంటి ఈ జిల్లాలలో ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారు, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, ఎంఐఎం గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, ఈ అంశాల మీద చాలా స్థాయిలో బెట్టింగ్ జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులు చైర్మన్గా పోటీ చేసే వాళ్ళు గెలుస్తారా, లేదంటే వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారా, కౌన్సిలర్ గెలుస్తారా, కార్పొరేటర్, ఈ కార్పొరేటర్ల మీద వాళ్ళకు ఉన్నటువంటి మంత్రుల అంటే బంధువులు కావచ్చు, ఇతర ఇంకా పర్సనాలిటీస్ అంటే వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిత్వాలను బట్టి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. జిల్లాలలో కొన్ని కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా బెట్టింగ్ జరుగుతుంది. అదే గ్రామ స్థాయిలో కూడా ఈ బెట్టింగ్ జరుగుతుందని చెప్తూ కొన్ని వేల కోట్ల బెట్టింగ్ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో జరుగుతుంది. గెలుస్తారు వీళ్ళు, ఈ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. కరీంనగర్ ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతుంది, బీజేపీ గెలిపించుకుంటాము అన్నటువంటి బండి సంజయ్, ఇటు అరవింద్ లాంటి నేతలు, అదేవిధంగా నల్గొండ చూసేదంటే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఖమ్మం చూసేదంటే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలాంటి నేతల మీద వాళ్ళ ప్రచారం సరళి మీద కూడా బెట్టింగ్ పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా బెట్టింగ్లు కూడా జోరుగా జరుగుతుంది.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైసీపీ ఒక్కరోజు మాత్రమే. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో